దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి 56వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి, లేఖన భాగం చదువుకుందాం. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 48 నుండి 56 చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిన మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుడిని శ్రమ పెట్టవద్దని అతడితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడదని అతడితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోనికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయిందని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము కేవలం నమ్మండి. కేవలం నమ్మండి, జస్ట్ బిలీవ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సమాజ మందిరపు అధికారైన యాయిరు మరణిస్తున్న తన కుమార్తెను రక్షించమని యేసును వేడుకున్నాడు. యాయిరు ఇంటికి యేసు ప్రభువార్త శిష్యుడితో కలిసి వెళుతూ ఉండగా ఎవరో ఆయన వస్త్రాన్ని తాకినట్లు ఆయన గుర్తించి ఆయన ఆమెను ప్రశ్నించినప్పుడు, ఆయనను తాకినటువంటి ఆమె లేక ఆయన వస్త్రపు చెంగును ముట్టినటువంటి ఆమె 12 ఏళ్లుగా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ కనుక ఆమె స్వస్థ పొందుతాననేటువంటి గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేయడం ద్వారా ప్రభు ఆమెను గద్దించలేదు, కానీ ఆమె నమ్మకాన్ని ఆయన ప్రశంసించినట్టుగా చూస్తున్నాం. ఈలోగా యాయిరు కుమార్తె మరణించింది. అందరూ నిరాశ చెంది ఆ మరణం పట్ల దుఃఖిస్తూ ఉన్నారు. అయితే వారు కబురు పంపారు యాయిరుకు, యేసు ప్రభు నేను బాధ పెట్టదయ్యా, నువ్వు వచ్చేసి త్వరగా ఆ సమాధి కార్యక్రమం చూసుకుందామని. అయితే యేసు ప్రభు వారు మరి ఆయన చెప్పినటువంటి మాట, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు ఆయనతో ఈ మాట పలికాడు. ఆమెను స్వస్థపరచబోయేటువంటి ప్రభు చెప్పిన మాట ఆమె జీవితంలో నెరవేరుతుందని ప్రభు చెప్పిన మాట తను నమ్మాడు. కనుక యేసు ఆమెను మృతులో నుండి లేపాడన్న సంగతి ఈ పాఠ్యభాగం సారాంశాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం గమనించినట్లయితే 46 నుండి 56 వచనాలలో యేసుకు ప్రతి వ్యక్తి అవసరం తెలుసు, ఆయన వాటిని తప్పకుండా తీర్చేటువంటి దేవుడు. రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ తన సమాజంలో నిజంగా ఆమె పునఃస్థాపించబడాల్సిన అవసరం ఉన్నది. యాయిరు కూడా గొప్ప విశ్వాసము అవసరమై ఉన్నది. కాబట్టి ఆమె స్వస్థత పొందినదని ఆమె సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి యేసు తెలిసే విధంగా ఒక నిర్ధారణ క్రియ అక్కడ జరిగించాడు. కనుక వారి సమక్షంలోనే యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచినట్లుగా ఆ సమాజంలో వారంతా చూస్తున్నటువంటి సంగతి మనం గుర్తెరుగుదాం. ప్రియులారా, కనుక యాయిరు కూడా ఈ సంగతిని చూస్తూనే వస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు మన జీవితాలను మరియు మన భావోద్వేగాలను ఎలా గుర్తెరిగి పంచుకుంటాడో ప్రియులారా, వాటి ప్రకారం మలుచుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, కనుక మన గురించి ఎంత శ్రద్ధగా ఆయన శ్రద్ధ చూపిస్తున్న సంగతి ఈ లేఖన భాగం ద్వారా మనం గుర్తించవచ్చు. ప్రియులారా, కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, నీ జీవిత పరిస్థితి ఎంత ఘోరమైన ప్రభువారికి
ఆ పరిస్థితి తెలుసని తప్పకుండా దేవుడు కలగజేసుకొని మన పట్ల ఆయన కృపచించిన దేవుడిని సంగతి ఈనాటి పాఠ్య భాగంలో పిల్లారా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక నేటి పాఠ్య భాగంలో ప్రధానంగా 50వ వచనంలో ఆయన నేర్పేటువంటి పాఠం మనం గమనిస్తే యాయిరు వేచి ఉండేటువంటి ఒక కళను నేర్చుకోవాల్సి వచ్చింది. అతను యేసు గలిలయ సముద్రము దాటే వరకు వేచి ఉన్నాడు. అలాగే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరచడంలో ఉన్నటువంటి ఆ జాప్య పరిస్థితుల్లో కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళుటకు ఆయన ఆలస్యం చేసినప్పటికీ తన కుమార్తె చనిపోయినదని విన్న తర్వాత కూడా యాయిరు ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక భయపడకమో నమ్మిక మాత్రం ఉంచు అన్నటువంటి ప్రభు మాట ఆనాడు యాయిరుకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. మన జీవితంలో కూడా పిల్లలు అనేకమైన సంఘటనలు పరిస్థితులు మనలను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి కాలంలో నమ్మిక మాత్రం ఉంచము, భయపడుకున్నటువంటి మాటలు మనల్ని ఎంతో ఆదరించే మాటలు ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరిని జీవితంలో ఏదైనా ఇలాంటి భయంకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నమ్మిక మాత్రమే మనసు. ప్రియులారా, నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మకపోతే దేవుని తీర్పును కూడా చూస్తాం ప్రియులారా. కనుక యేసు ప్రభు చెప్పిన ఆ మాట ఆయన వింటూ ఉండగానే ప్రభువారు అక్కడి నుంచి త్వరగా వెళ్ళి ఆవిడను స్వస్థపరిచినటువంటి తీరు అద్భుతం, ఆశ్చర్యం ప్రియులారా. కనుక ఆ నిరీక్షణ చెప్పలేనంత ఒక గొప్ప ఆలోచన కలిగించినటువంటి సంగతి ఎరుగుతాం ప్రియులారా. కనుక యేసు ప్రభువారు నిరీక్షణ కలిగించేటువంటి వ్యక్తిగా వారితో ఉన్నాడు. కనుక వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రియులారా, వారి యొక్క నిజమైన విశ్వాసాన్ని బట్టి ప్రభువు చేసిన కార్యం అద్భుతంగా మనం చూడవచ్చు ప్రియులారా. కనుక ఆనాటి అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు ఇలా ఈరోజు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. కనుక యాయిరు కుమార్తె చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆమె చనిపోలేదు, ఆమె సజీవంగా ఉన్న సంగతి ప్రభువారు ఎరిగిన వ్యక్తిగా ఆయన మరణం నుంచి లేపిన సంగతి ప్రియులారా వాక్యంలో మనం గుర్తెరుగుదాం. కనుక ఈనాటి పాఠ్యభాగం తరపులారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితంలో ఏదైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభువుకు అప్పగించుదాం, నమ్మకం కలిగి ధైర్యంగా ఉందాం. ప్రభు మన పట్ల కార్యం చేసినప్పుడు అనేకులకు మనం సాక్షిగా నిలబడదాం. అటు కృప దేవుడి ఇవ్వాలని ఆశిస్తూ రండి ఓ ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రభువా, మీరు అన్నిటినీ పునరుద్ధరించేటువంటి దేవుడని, విశ్వసించేటువంటి విశ్వాసాన్ని మరియు మేము చేసేటువంటి ప్రతి క్రియను ముందుగా అడిగినటువంటి దేవుడుగా, నీ నామములో మేము నిలబడినప్పుడు మాకు కార్యం చేసేటువంటి దేవుడవని ఓ ధైర్యంతో దృఢ నిశ్చయంతో ఉండడానికి మాకు సహాయం చేయమని, ఈ యాయిరును ఎలాగైతే మీరు ఆదరించారో భయపడకమో నమ్మిక మాత్రం ఉంచమని ప్రభువా ఇంకనూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న ప్రభు మీకు వందనాలు. మీరు కార్యం చేసేంత వరదాకా తండ్రి మేము ఓపికతో ఉండి వెయిట్ చేసి ప్రభువా నీ కార్యము చూసి అనేకులకు సాక్షులుగా నిలబడే కృప దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు ఈరోజు కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలుగుతాం. ఆ విధంగా చేయుటకు ప్రభు సహాయం చేయాలని ఆశిద్దాం. ప్రియులారా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచిన బిడ్డలంగా నిలబడుట దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఆ విధంగా దేవుడు మనలను తన మహిమ కొరకు నిలబెట్టి మన విశ్వాసాన్ని బలపరిచి తన రాజ్య స్థాపన కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.